గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఈ ఘటన తెలిసినాక? 7:30 నుంచి అక్కడే ఉన్నామండి. తమ్ముడు వాళ్ళ ఇంటికాడే ఉన్నాం. స్టేషన్కి 8 గంటలకు వచ్చామండి. 8:15కి 4 గంటలకి పెద్దాపురం వెళ్ళిపోయాడు. 5 గంటలకు పెద్దాపురం వెళ్ళిపోయాడు. 5 గంటల నుంచి బాడీలు పోస్ట్ మాస్టర్ అయ్యే వరకు అక్కడే ఉన్నామండి. బాడీలు అప్పచెప్పే వరకు ఉన్నామండి. రిపోర్ట్లు 6 రోజుల తర్వాత ఇస్తామని అన్నారండి. సరే అని బదుడికి మాకు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడే ఒక పిల్ల బుర్ర ఇలాగ యాలిసిస్ ఉంచేసింది. ఇంకా నిలబెట్టడం లేదండి. యాక్చువల్గా చనిపోయే అమ్మాయి అయితే మనం ఎలా తెలిసిందంటే అలా ఉంటుంది. ఈ అమ్మాయి మెడ ఇరిసేసాడు. ఒక పెద్ద అమ్మాయి మెడ ఇరిసేసాడు. ఒక అమ్మాయి మెడ ఛాతి మీద కాలుతో తొక్కేసాడండి. ఛాతి అణిగిపోయి ఉంది. తర్వాత బతికిందో అసలు వినడానికి చాలా కష్టం. బతికిందో చచ్చిపోయిందో అని అడిగి డౌట్ వచ్చి మళ్ళీ రాడిచ్చి కొడితే ఈ పక్కనే ఇదంతా ఈ పిల్ల మళ్ళీ కొంచెం అరిసి ఉంటుందండి. బాబు అనేటోడికి ఇది బదులు కొట్టాడు. ఒంటి పైన ఈ గాయాలు, ఈ చెంప పగలు కొట్టాడండి. ఇక్కడ పగలు కొడితే రక్తం మడుగండి. ఇంక ఈ పిల్ల ఈ దెబ్బ ఎప్పుడైతే తగిలిందో చనిపోయింది. ఇద్దరు పిల్లల పరిస్థితి. పెద్ద పిల్ల పరిస్థితి అంటే మెళ్ళ ఇరిచేసి ముఖం మీద కొట్టేశాడు. రాడ్ ఇచ్చి కొట్టాడు, ఏమి ఇచ్చేసి కొట్టాడు. ఇదంతా చిరిగిపోయింది. అదే పెద్ద ఆవిడది కూడా మొత్తం బాడీ అంతా రక్తం అండి. కొట్టేశాడు. కళ్ళు గట్ట కనపడకుండా ఈ మొసలు అంతా ఈ మెదడు ఇదంతా కొట్టేశాడండి. ఈడిపోయాయండి 2. అలాగ ఉన్నాయండి సిచ్యువేషన్. మరి రిపోర్ట్లు 6 రోజుల తర్వాత ఇస్తున్నారు. ఏం రిపోర్ట్ వస్తుంది? బలమైన గాయాలు ఒక్కరిని కొట్టినప్పుడు మిగతా వాళ్ళు అరవడానికి కూడా అవకాశం ఉంటుంది. పక్క పక్కనే ఇల్లులు ఉన్నాయి కానీ ఎవరు అంతా ఒకరు చేసే పని అనుకుంటారా? అంటే మీకు ఇన్ని చూసారు కదా, అది ఒక్కరు చేసేది కాదండి. 2-3 కలిసే చేయొచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా చాలా బలంగా ఉంటుందండి. స్ట్రాంగ్ పర్సన్ ఈ అమ్మాయి. మరి ఎలా జరిగింది అనేది తెలియదండి మాకు చూసిన సిచ్యువేషన్ చూసి. అది అంటే ఇప్పుడు మీరు చెప్తుంటేనే అర్థమవుతోంది పరిస్థితి. ఇప్పుడు ఒక్కరిని కొట్టేటప్పుడు ఇంకొక పాప అరవడానికి కదండి పడుకుంటారండి. పిల్లలు చిన్నపిల్లలు కదండి, పడుకుంటారు. ఏసీ రూమ్లో కదండి, దాని మీద సౌండ్ వెళ్ళదండి. అది పిల్లలు సపరేట్ బెడ్రూమ్ లేదండి, అందరూ ఒక దిక్కునే పడుకుంటారు. అదే అదండి మాకేం కదండి, న్యాయమే అడుగుతున్నామండి.